చేసుకున్నాం. ఆమెను కూడా చెప్పట్లేదే కదా. ఈరోజు ఒక మొదటిగా సంఖ్యాకాండంలోకి రండి. 22వ అధ్యాయము 28వ వచనం. ఏంటో తెలుసా పడిగారు అన్నారా? గాడిద మాట్లాడుతున్నాం, వింత కాదు అది. కుక్క మాట్లాడేదనుకోకూడదు. మన దగ్గర కొన్ని 4 కుక్కలు వస్తాయి. అది కనుక కుక్క మాట్లాడేదనుకో మనకి ఎలా ఉంటుంది? వింతగా అనిపించాలా వద్దా? దాంతో మాట్లాడతాం కూర్చొని. అది వచ్చి కొంచెం అన్నం పెట్టు అందనుకో, అన్నం వండలేదు ఇవాళ అయిపోయింది, లేకపోతే కాసేపు ఆగి పెడతాం అని అన్నాం అనుకో, అది అంత కూల్గా మనం అనలేము. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఒక రాజుగారు, క్షమించండి రాజు కాదు, ఆయన దేవుని బిడ్డే, దేవుని యొక్క యాజకుడే, కానీ శపించడానికి వెళ్తున్నాడు. దేవుడికి ఇష్టం లేని పని చేయడానికి వెళ్తున్నప్పుడు అతడు గాడిద ఎక్కి వెళ్తాడు. అతడు గాడిది వాహనం. అప్పుడులో మరి కార్లు బస్సులు లేవు కదా, వాళ్ళ వాహనాలు అవే, బరువులు మోసేయి ఒంటెలు గాడిదలు వాడేవాళ్ళు. సరే గాడిద ఎక్కి ఇజ్రాయేల్ ప్రజలను శపించడానికి వెళ్తున్నాడు. ఒక రాజు వచ్చి ఆయనకి డీల్ మాట్లాడుకున్నాడు. ఇగో నువ్వు ఈ నోటికి చాలా పవర్ ఉంది కదా, నీ నోటితో నువ్వు ఏదంటే అది జరిగిద్ది కదా, నువ్వు వచ్చి ఇజ్రాయేల్ ప్రజలందరూ నాశనం అయిపోవాలని చెప్పించు, నీకు ఇల్లు అంత బంగారం ఇస్తాను, నీకు ఏం కావాలంటే అవి ఇస్తాను అని చెప్పినప్పుడు ఫస్ట్ ఏమో వద్దులే, నాకు అవసరం లేదు, దేవుడు మళ్ళీ ఏమంటాడు, నాకు వద్దులే అని చెప్పి రిజెక్ట్ చేస్తాడు. ఆయన మళ్ళీ అడుగుతాడు, వద్దు మళ్ళీ వద్దు అంటాడు. సర్లే ప్రార్థన చేసి చెప్తా ఉండు, కొంచెం ఆశ పుట్టింది. సర్లే ప్రార్థన చేసి చెప్తాను ఉండని మళ్ళీ వెళ్ళి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసి ఆయన నైట్ అంతా ఉంచి, ఈ నైట్ అంతా ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు వద్దు అంటాడు. వద్దులే వెళ్ళిపో వద్దులే దేవుడు వద్దు అంటున్నాడు అని రిజెక్ట్ చేస్తాడు. మళ్ళీ వాళ్ళు ఇంకా ఇస్తాం అని చెప్తుంటే ఇక దేవుడికి ఏదో ఒకటి చెప్పచ్చులే అన్నట్టుగా ఆశ పుట్టి ఏం చేస్తాడు, బయలుదేరుతున్నాడు. గాడిదెక్కి కారు వేసుకొని, మన భాషలో అనుకున్నాం, కారు మీద బయలుదేరుతున్నాడు. దేనికి వెళ్ళేది? ఎక్కడికి? మంచి పని చేయడానికి కాదు, శపించడానికి. అప్పుడు అతని గాడిద దేవుడికి వద్దన్నా సరే వింటలేదు, చెప్పినా వింటలేదు. ఈయన ఏం చేయాలి? అందుకే కొంతమంది జీవితాల్లో వింతలు జరిగిపోతూ ఉంటాయి. ఎందుకు వింతలు జరుగుతాయి తెలుసా? వీళ్ళు చెప్పిన మాట వినరు. అప్పుడు వీళ్ళ జీవితంలో ఎవరికి జరగని ఒక వింత జరిగింది వీళ్ళ జీవితంలో. అది ఎవరి ద్వారా అయినా జరిగిద్ది, ఏ నష్టమైనా జరిగిద్ది, ఏ వింత రోగమో వచ్చింది, ఏ వింత అసలు ఎప్పుడు ఉన్న పరిస్థితులు తారుమారైపోతాయి. ఎప్పుడు తిట్టిన వాళ్ళు తిడతారు, ఎప్పుడు ప్రేమించేవాళ్ళు ప్రేమించరు. ఇవన్నీ వింతలు జరుగుతాయి. ఎన్నాళ్ళు వీళ్ళు ప్రేమించారు, ఇప్పుడు ఏంటి ఎంత ప్రేమించట్లేదు అనుకుంటాం మనం దేవుడి మాట ఎప్పుడైతే వినమో మన జీవితంలో వింతలు ఎందుకు జరుగుతాయి తెలుసా? అప్పుడు ప్రభువు కనీసం వీళ్ళు ఎప్పుడైనా ఆలోచిస్తారేమో, ఈ వింత జరిగినప్పుడైనా ఏంటి ఇలా చేశాను, ఎప్పుడు జరగదు ఇంత నష్టం ఎలా నా జీవితంలో జరిగిపోయింది, అసలు వీళ్ళు ఎలాంటి వాళ్ళ, వీళ్ళు ఎలా చేశారా, వీళ్ళు ఇలా చేయడే, అసలు వీళ్ళు చాలా నన్ను ప్రేమించేవాళ్ళు, నా క్షేమం కోరుకునేవాళ్ళు అని అనిపించేలా కొన్ని పరిస్థితులు జరిగిపోతాయి. అప్పుడు ఇదేం ఆలోచించాలి మనం? అసలు ఎందుకు జరిగింది, నా విధేయత ఏంటి అని ఆలోచిస్తామేమో, అట్లీస్ట్ ఆగి ఆలోచిస్తామేమో. దేవుడు కొన్ని వింతలు మన జీవితంలోకి అనుమతిస్తాడు. ఇతనికి కూడా ఏం వింత జరిగిందంటే, గాడిదంట మాట్లాడుతున్నాడు. గాడిదకి దేవుడు వాక్ ఇచ్చాడు. గాడిదకి ఏమి ఇచ్చాడు చెప్పండి? వాక్ ఇచ్చాడు. వాక్ ఇచ్చినప్పుడు అది మాట్లాడడం మొదలుపెట్టింది. ఏమని మాట్లాడుతుంది అది? ఏమనంటారు చూడండి అమ్మా, 22:28. నువ్వు నన్ను 3 సార్లు కొట్టావు అందంట. ఏమంది? నువ్వు నన్ను 3 సార్లు కొట్టావు. అసలు గాడిద ఎక్కడైనా అంతదా? కుక్కరికి ఎన్నిసార్లు మనం చాయచ్చి అంటే వెళ్ళిద్ది, కొట్టం అనుకోండి వెళ్ళిద్ది. నువ్వు నన్ను 3 సార్లు చేయన్నావు అందరికి వచ్చి మన దగ్గరికి ఎలా ఉంటుంది? వింతగా అనుకోవాలి కదా. వింత అనిపించరా ఈయనకి? ఈయన ఫుల్గా ఏమని ఫీల్ అయిపోతున్నాడంటే, ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళి అన్న చెప్పించేయాలి, ఆ డబ్బంతా నాకే అన్నట్టుగా ఈయన మైండ్ అంతా ఎక్కడ ఉంది అంటే ఇజ్రాయేల్ ప్రజలను శపించడం మీద ఉంది.
ఇక ఏమి ఆలోచించట్లా. కొన్నిసార్లు మనం ఆత్మీయంగా ఎలా పడిపోతామో తెలుసా, కొన్నిసార్లు ఆత్మీయంగా ఎలా దిగజారిపోతామో తెలుసా, ఆత్మీయంగా ఎలా చల్లారిపోతామో తెలుసా, భక్తిలో ఎలా మనం తగ్గిపోతామో తెలుసా. మనకు జరిగే వింతం తెలియదు, గ్రహించలేము. కొంతమంది చూడండి గుడ్డిగా పోతూనే ఉంటారు, నష్టం వచ్చింది ఆగరు, వేరే వింత సమస్య వస్తుంది ఆగరు, వాళ్ళు చేయాలనుకున్నదే చేస్తూ ఉంటారు, వాళ్ళు చేసేవి మాత్రం మానరు. ఎంత దిగజారిపోని, ఎంత నష్టపోని, ఎంత కష్టాలు రాని, ఎన్ని వింతల జీవితంలో జరగనాయి. అసలు ఆగి చూసుకోరు. ఏంటి గాడిద మాట్లాడడం ఏంటి, అసలు అన్నీ కూడా లేకుండా మళ్ళీ ఆ గాడిదతో మాట్లాడుతున్నానంట. ఎవరు మాట్లాడుతున్నాడు చదవండి. ఆ గాడిద అతను నిన్నేం చేశారని 3 సార్లు కొట్టావు నన్ను. అప్పుడు బిలాము, నీవు నా మీద తిరుగుబాటుతివి, నా చేత ఖడ్గము ఉండి నీ ఎడల నిన్ను ముక్కలుగా చేసి ఖండించింది నీ బాటి అన్నట్టుగా దాని మీద కోపం అంతా చూపిస్తున్నాడే కానీ అసలు గాడిదకి ఎలా మాటలు వచ్చినాయి అని ఆగి చూడాలని మాత్రం అనిపించలా. ఈ రోజున కూడా చాలా మంది వచ్చే సమస్యలకి రియాక్ట్ అయిపోతుంటారు. సమస్య వచ్చింది, ఎంతగా ఎప్పుడు తిట్టినవాళ్ళు, ఎంత ప్రేమించేవాళ్ళు, ఎంతో మేలు కోరేవాళ్ళు, ఎంతగానో మనల్ని ఆదరించేవాళ్ళు, మనకి సపోర్ట్ చేసేవాళ్ళు రివర్స్ అయిపోతారు. ఆలోచించాలి. ఎందుకు అలా ఆలోచించకుండా వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు, వాళ్ళు తిట్టారు, వాళ్ళు ఎక్కిరించారు, లేకపోతే వాళ్ళు ఎలా మమ్మల్ని తోసేశారు పక్కకి, ఇప్పుడు వాళ్ళకి మేము పనికి రావట్లేదు, ఏదేదో ఊహించేసుకొని వాళ్ళని ఇంకా వాళ్ళతో గొడవాడుకుంటా, వాళ్ళని తిట్టుకుంటా సేమ్ బిలాము లాగానే ఉండిపోతున్నారు ఇప్పుడు చాలామంది. అసలు ఎందుకు వీళ్ళు తిట్టారు, ఎప్పుడు తిట్టడం తిట్టడం ఏంటి, ఎప్పుడు ప్రేమించేవాళ్ళు ఎందుకు మనం ప్రేమించలేకపోతున్నారు, ప్రభా నేను ఎందుకు ఎక్కడ తప్పిపోయానయ్యా, నేను ఎక్కడ దారి తప్పిపోయాను, నేను చేసే పని నీకు నచ్చట్లేదా, నేను వెళ్ళే పని ఏంటి, నేను చేసే పని ఏంటి, నా ప్రవర్తన ఏంటి అని చూసుకోవడం మానేసి ఆ ఎవరు తిట్టారో, ఆ ఎవరి ద్వారా నష్టం వచ్చిందో, ఆ ఏం చేశారో వాళ్ళతో గొడవలు ఆడుకుంటా, వాళ్ళతో వాదించుకుంటా, వాళ్ళ గురించి చెప్పుకుంటా ఉన్నామనుకోండి ఎంత అజ్ఞానం. ఇప్పుడు బిలాము మాట్లాడితే ఆ గాడిదతో మాట్లాడుతున్నాడు కదా, ఆ గాడిద నువ్వు నన్ను కొట్టావు బిలాము అనగానే అసలు ఎంతగా అనిపించాలి, ఆగిపోయింది. ఏంటి గాడిద మాట్లాడుతుంది, ఏదో సంథింగ్ ఇది రాను నా లైఫ్లో. ఒకసారి ఆగి చూసుకున్నాం, ప్రభా ఏంటి ప్రభా గాడిద ఎలా మాట్లాడుతుంది ప్రభా, అసలు ఏంటి ఇంత విడ్డూరంగా ఉంది నాకు అని అడగడం కానీ ఆలోచించడం కానీ లేదు. నా చేతిలో ఖడ్గం ఉంటే 2 ముక్కలుగా కోసేదాన్ని పాటికి అంటున్నాడు అని ఇంకా రేజ్ అయిపోతున్నాడు ఆ గాడిద మీద. ఇది వింత కాదా బైబిల్లో? ఎంతే నిజంగా జరిగిందే కదా. మన జీవితంలో కూడా ఒకసారి మనం ఆలోచించేద్దాం. బిలాములాగా మనం కూడా దేనికైనా ఆశపడి, ఈరోజు చాలామంది కూరలకు ఆశపడేవాళ్ళు, టిఫిన్లకు ఆశపడేవాళ్ళు, డబ్బులకు ఆశపడేవాళ్ళు, వాళ్ళు ఇచ్చే డబ్బులకి వాళ్ళతో అది దేవుడికి ఇష్టం కాదా చూసుకోరు, లేదా వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, అది దేవుడి చిత్తమా కాదా చూసుకోరు. దానిలో కొద్ది నష్టం కలుగుతూ ఉంటుంది, దానిలో ఏమి సంతృప్తి అనిపించదు, కష్టపడతా ఉంటావు ఏమి సంతృప్తి ఉండదు, ఏదో లోటు, ఏదో వ్యక్తి. ఎందుకు ప్రభా అని ఆలోచించరు. ఎంతేంటి అందరూ ఇదే కష్టపడి చాలా సంతోషంగా బతుకుతున్నారు కదా, నా లైఫ్లో ఎందుకు ఎంత కష్టపడుతున్నాను, అందరికన్నా ఎక్కువే కష్టపడుతున్నాను, కానీ ఎందుకు నా జీవితంలో ఆ వ్యక్తి కనిపిస్తుంది ప్రభా, ఏంటి వింత అని అడగరు ప్రభు దగ్గర. దాని గురించి విచారం చేయరు. నా బతికింతే, వీళ్ళు చూడు వాళ్ళ రూపాయి సంపాదించినా ఎంత బాగున్నారు, నేను 10 రూపాయలు సంపాదించినా నేను బాగోట్లేదు, ఇలా తిట్టుకుంటా ఉంటారు. అలా ఉండకూడదండి. మన జీవితంలో ఏ వింత జరిగినా, ఏదైనా కొంచెం మార్పు జరిగినా మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ప్రభా నేను ఏదైనా మిస్టేక్ చేశానా, నీకు నచ్చంది ఏమన్నా నేను చేస్తున్నానా. ఎప్పుడు గాడిద మాట్లాడింది బిలాముతో, తను దేవుడికి ఇష్టం లేని పని చేయడానికి వెళ్తున్నాడు, ఆపడానికి దేవుడు ఇచ్చిన ఒక అవకాశం అది. వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి వెళ్తున్నప్పుడు అది దేవుడికి ఇష్టంలా. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను శపించడం దేవుడికి ఇష్టం కాదు, వాళ్ళని దీవించడానికి దేవుడికి ఇష్టం. అతను చేసే పని మంచిది కాదు. గొడవకి వెళ్తానికి రెడీ అవుతారు కొంతమంది ఏదో వాళ్ళు అన్యాయం చేసి వస్తారు, వాళ్ళు దౌర్జన్యం చేసి వస్తారు, వాళ్ళకి సపోర్ట్గా వెళ్తారు కొంతమంది. దేవుని బిడ్డలైన వాళ్ళు ఈ మొహమొహాలు చూసిపోతాయి, మొహమాటం కొద్ది సపోర్ట్లు చేయడం, తప్పు చేసిన వాళ్ళకి మా చెల్లె, మా అక్కే, మా బంధువే
తప్పదు కాబట్టి మనం నిలబడదాం. ఏం ఉండకూడదండి. దేవుడు కోపం మన మీద వస్తుంది, దేవుడు ఉగ్రత మన మీద ఉంటుంది. అది మన మీద, మన కుటుంబాల మీద ఉంటుంది. మనం అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసినప్పుడు నువ్వు చేసిన తప్పే, వద్దు, నువ్వు సారీ చెప్పండి, లేదా ఇచ్చే వద్దు అని చెప్పగలగాలి, లేదా సైలెంట్గా ఉండాలి. వాళ్ళతో మాత్రం వదా నేను వస్తాను, అలా అయితే అవును అలా అన్నారా, సరే నువ్వు ఇలా చెయ్యి, వాళ్ళకి ఇలా చెయ్యి అని డైలాగులు ఐడియాలు ఇవ్వకూడదు. అలా ఇచ్చినా కూడా, ఏకీపించినా కూడా ఆ శిక్ష మనకు కూడా ఉంటుందంట. వాళ్ళకి ఎంత ఉంటుందో అంత శిక్ష మన మీద కూడా ఉంటుంది. ఈరోజు చాలామంది ఎందుకు సమస్యలు తెచ్చిపెట్టుకుంటారు తెలుసా? వీళ్ళు ఏ పాపం చేయరు కానీ ఆ పాపం చేసే వాళ్ళతో ఏకీపిస్తారు. తాగరు, తాగేవాడి దగ్గర కూర్చొని వాళ్ళు కూర్చుంటారు. వీళ్ళు బూతులాడరు, బూతులాడేవాడి దగ్గర కూర్చొని బూతులు వింటారు. వీళ్ళు ఎవరిని కామెంట్ చేసి ఎక్కిరించరు. 10 మంది అంటారు, వాళ్ళకి పని పాట ఏముండదు, అరుగుల మీద కూర్చొని వెళ్ళే వాళ్ళని చూడ ఈ మధ్యన అట్లా ఉంది, ఇల్లు చూడు ఎట్లా ఉన్నారు అని ఏదో కామెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ శారీనో, వాళ్ళ యొక్క శరీరాన్నో, వాళ్ళ యొక్క కొనుక్కున్న వాటినో, వాళ్ళు వాడే వాటినో ఏదో కామెంట్ చేసి నవ్వుకుంటారు. వీళ్ళు పక్కన ఉన్న వాళ్ళు ఏం చేయరు, కానీ వాళ్ళు అవ్వగానే వీళ్ళు కూడా నవ్వుతారు. అప్పుడు కూడా వాళ్ళకి ఎంత ఉంటుందో మనకే అంతే ఉంటుంది. అందుకే అటువంటి వాళ్ళ పక్కన కూర్చోకూడదని అలాంటి ఫ్రెండ్స్ ఎవరు ఉంటే కట్ చేసుకోమన్నాడు దేవుడు. 10 మంది అది ఏముండదు, చక్కగా వాళ్ళతో మేమేం మంచోళ్ళమేగా, మేము ఎవరినేం అంటలేదు కదా, మేమేం చేయట్లే, వాళ్ళు అలాంటి వాళ్ళు, సర్లే మనకు ఏదో కూర్చొని మాట్లాడతామేగా కాసేపు అనుకొని కూర్చుంటారు వీళ్ళు వాళ్ళ దగ్గర. దేవుడేమో దుష్టులో కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో ఏముంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు. అసలు నిలుచునే చోటు కూడా చెక్ చేసుకోమంటున్నాడు దేవుడు. అపహాస్యులు కూర్చున్న చోట కూర్చోవద్దు, అసలు కూర్చోబాకు, వాళ్ళు కరెక్ట్ కాదు, కూర్చోవద్దు, వాళ్ళు కరెక్ట్ కాదు, ఆ ప్లేస్ కరెక్ట్ కాదు, నిలబడద్దు. నిల్చుంటే ఏమైంది ప్రభా, తప్పేనా అది కూడా అని నువ్వు ఎదుర్కొచ్చినంత దానికి దేవుడు ఏం చేయడు. ఏదో అంటారు చూసారా, తాటి చెట్టు కింద కూర్చొని కొబ్బరి నీళ్ళు తాగినా ఏమంటారంట? కొబ్బరి నీళ్ళు తాగుతాడంటారా? ఓ పాస్టర్ గారంట ఆయనకి చికెన్ పకోడీ తినాలి, ఇప్పుడు కాదులేండి, ఒక 40 years బ్యాక్ చికెన్ పకోడీ తినాలని ఉందంట. చికెన్ పకోడీ తినాలని ఉంది పాపం. ఆ రోజులు ఇప్పుడంటే తెచ్చేసి వేసేస్తున్నారు అన్నీ కలిపి, అప్పుడు అంత లేదు, కొనుక్కోవడమే. అది ఎక్కడ అమ్ముతారు? మళ్ళీ ఒక ఏమంటుంది బార్ షాప్ పక్కన అమ్ముతారు. సరే ఈయన ఎప్పటి నుంచో సైకిల్ వేసుకెళ్తున్నాడంట, చూస్తున్నాడంట, తినాలని ఉంది. మళ్ళీ ఇక్కడ చూస్తే ఎవరైనా నేను తాగాను అనుకుంటాను, ఎందుకంటే పక్కనే బార్ షాపు, మరి పక్కనే బండి. వద్దులే వద్దులే ప్రభా, నీ సాక్ష్యం, నా సాక్ష్యం పోద్ది, ఎందుకులే అని పాపం అలాగే కాలం గడుపుతున్నాడంట. అలా కాలం గడిపి ఒకరోజు ఒక విశ్వాసంతో ఆ విషయాన్ని షేర్ చేసుకున్నాడంట. నాకు ఎప్పటి నుంచో చికెన్ పకోడీ తినాలని ఉంది, కానీ మరి కాకపోతే అదేమో అక్కడ పెట్టారు, నేనా మరి తెచ్చుకోవాలంటే ఎవరన్నా చూస్తే బాగోదు కదా, సేవకుడు ఏంటి. ఇప్పుడు నేను సినిమా హాల్ పక్కనే, ఇంతకుముందు అప్సరా థియేటర్ ఉండేది అంటే విజయవాడలో, అక్కడ ఏదో ఒకటి కొనడానికి వెళ్ళేవాళ్ళం. అది కరెక్ట్గా హాల్ వదిలే టైంకి మేము కరెక్ట్గా దాటాల్సి వచ్చేది ఒక్కోసారి. అప్పుడు అలాగే అనుకునేవాళ్ళం, ఇప్పుడు ఎవరన్నా కనుక చూస్తే ఖచ్చితంగా సినిమాకి వెళ్ళొస్తాం అనుకుంటారని ఫాస్ట్గా వెళ్ళిపోయేవాళ్ళం. అంటే ఒక రకమైన ఇది ఉంటుంది, గౌకిని ఎవరన్నా చూస్తే వీళ్ళు ఏవో సినిమా చూశారు అని అనుకుంటారుగా ఖచ్చితంగా. అందుకే ముందే ఆ సినిమా వదులుతారా లేదా ఆ టైం కన్నా ముందే వెళ్ళిపోయేవాళ్ళం ఒక్కోసారి. ఇంతకుముందు ఎక్కువ షాపింగ్ చేసేవాళ్ళం లేండి, అటు సైడే మరి 2 town సైడే చేయాలి ఎక్కువ. ఇప్పుడు ఏమో అంత టైము లేదు, అంత ఎక్కువ చేయట్లేదు చెప్పాలండి. అయితే ఈ పాస్టర్ గారు ఒక విశ్వాసకి మోషే లాంటి వాడికి చెప్పాడు, అయ్యా నాకు ఇలా ఎప్పటి నుంచో తినాలనుంది కానీ ఏదో చెప్పుకుంటారుగా కష్టం. ఆయన అన్నాడంట, భలేవారు పాస్టర్ గారు, నేను తెచ్చిపెడతాగా మీకు ఎందుకు పోను, మీరంటే మీరు కనపడితే ఎవరన్నా చూస్తారు, నేనైతే ఎవరు పట్టించుకోలే అని చెప్పి ఈయన గారు వెళ్ళి పకోడీ తేడానికి వెళ్ళాడంట. తెచ్చిన వాళ్ళు తేవచ్చు కదా, కనబడిన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరికీ పాస్టర్ గారు పకోడీ తెమ్మన్నారు, పాస్టర్ గారు పకోడీ తెమ్మన్నారు అని చెప్పుకోవడంతా వచ్చాడంట ఊరంతా. వీళ్ళందరూ ఏమనుకున్నారు, పాస్టర్ గారు పకోడీయే కాదు ఇంకేదో చేస్తూ ఉంటాడు. అదొక పెద్ద చిన్న పల్లెటూరు అండి అది. అక్కడ ఎలా ఉంటే పుకార్లు, పులి తోక కనిపిస్తే పులే కనిపించింది అంటారు. ఇక అది ఓకే స్ప్రెడ్ అయిపోయిందంట వార్త అంతా. ఆ పాస్టర్ గారి తల పట్టుకొని అనవసరంగా ఈయన గారికి చెప్పా నేను ఆయన మళ్ళీ పాపం చెప్పి అందరికీ ఒప్పించాలని చాలా అజ్ఞానంగా ఉండేవాళ్ళు కొంచెం చెప్పాలంటే ఆ రోజుల్లో.
చాలా ఇబ్బంది అయిపోయిందంట ఆ పాస్టర్ గారు. అందుకే మనం కొన్నిసార్లు మనం వెళ్ళే చోటు, మనం మాట్లాడేవాళ్ళు, మనం అనుకుంటాం కొన్నిసార్లు మనం చెయ్యమండి, కానీ అటువంటి వాళ్ళతో కూర్చోవడం, అటువంటి వాళ్ళతో మాట్లాడడం, అటువంటి ప్లేసుల్లో మనం ఉండడం, మనం ఏమనుకుంటాం అంటే మన మనస్సాక్షి నేను చేయలేదు కదా, నేను తినలేదు కదా, నేను వెళ్ళలేదు కదా, నేను చేయను కదా, సో నన్ను దేవుడు మంచిగానే చూస్తాడేమో అనుకుంటాం. చూస్తాడు, కానీ ఆ ప్లేస్లో ఉండడం వల్ల మన సాక్ష్యాన్ని కోల్పోతాం. అలాంటి వాళ్ళతో కూర్చోవడం వలన, ఏకీపించడం వలన, ఇప్పుడు హత్య చేసేది ఒకడే, ఆడికి పక్కన ఉన్న వాళ్ళ నలుగురిని కూడా తీసుకెళ్తారు, లేదా జైలుకి. గొడవ అయ్యింది ఒకటిదే, కొట్టింది ఒకడు, కానీ నలుగురిని ఆడితో పాటు ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్తారు, లోపలేస్తారు. తర్వాత ఎప్పటికో ప్రూవ్ అయ్యాక వదులుతారు. అలాగే కొన్నిసార్లు మనం చేసే స్నేహాలు చూసుకోవాలి, మనం చేస్తున్న పనులను చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. ఇక్కడ వింత విడ్డూరం ఏంటంటే, ఒక దానిలో నాకు 10 చెప్పాలనుకున్నా. ఏంటా వింత చెప్పడం అని గారు? ఇప్పుడు ఏం వింత చెప్పా నేను? గాడిద మాట్లాడడం వింత. ఓకే, రెండో పాయింట్కి వెళ్ళిపోదాం. ఆదికాండము 5వ అధ్యాయంలోకి రండి. ఆదికాండము 5వ అధ్యాయము, ఇది కూడా వింతే. ఆదికాండము 10వ అధ్యాయం 13వ వచనంలోకి రండి. ఎప్పుడు అడిగినా చెప్పాలి, గుర్తుంచుకోవాలి. అలాగా యెహోషువ 10:13, యెహోషువ 10:13 బైబిల్లో ఉన్న వింతలు ఇవన్నీ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సూర్యుడు ఆకాశం మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతే కానీ ఉండలేదు. ఈ మాట నాకు ఎంత నచ్చిందో తెలుసా? ఒక మనిషి మాట విని దేవుడు సృష్టిని ఆపేశాడంట. ఎంత వింత వింత కదా. సూర్యుడు, ఇప్పుడు మనం సపోజ్ అనుకుందాం, ఈరోజు మనం ఏదో ప్రోగ్రాం పెట్టుకున్నాం, వర్షం రాకూడదని కోరుకుంటాం. అలా వర్షం రాకూడదంటే వర్షం వచ్చింది మనకి ఖచ్చితంగా. మన ప్రార్థన పవర్ అది. కానీ ఈయన కోరుకున్న వర్షం రాకూడదు, లేదా ఎండ రాకూడదు, చీకటి రాకూడదు, ఈ కాదండి. ఆ రోజు భీకరమైన యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు, ఆ యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధ నీతి ప్రకారం 6 గంటల తర్వాత యుద్ధం చేయకూడదు. ఇశ్రాయేలీలు భయంకరంగా యుద్ధం చేస్తుంటే అది ఆపకుండా ఈయన ఒక ప్రార్థన చేశాడంట. అంటే సూర్యుడు అలా నిలిచిపోతే యుద్ధం చేసి వాళ్ళని మొత్తం అందరినీ చంపేసే వరకు మళ్ళీ యుద్ధం బ్రేక్ తీసుకొని వచ్చి ఇలా ఏం వద్దు, ఒక ప్రార్థన చేశాడంట. సూర్యుడా నువ్వు ఆగిపో, చంద్రుడా నువ్వు ఆగిపో. అంటే సూర్యుడు వెళ్ళిపోయే టైం అయిపోయింది, చంద్రుడు వచ్చేసే టైం అయిపోయింది. అసలు ఎలా ఆలోచించాడో అనిపిస్తుంది నాకైతే. యెహోషువ గారు ఎలా అసలు అంత ఇప్పుడు మనం ఎలా ఆలోచిస్తామో, వర్షాకాలం కదండి, వర్షాలు పడతాయి మరి అంటాం కదా. ఆయన కూడా సూర్యుడు మరి అసలు ఎంత విడ్డూరం అండి. సూర్యుడు ఆపడం అంటే దేవుడు ప్రార్థన చేస్తే, మనం ఇక్కడ పాయింట్ పట్టుకోవాలి. దేవుడు ప్రార్థన చేస్తే మనం ఆయన చేయడానికి ఈ సృష్టిలో ఏది అభ్యంతరం కదా. అంత పవర్గా మనం చేయలేమండి నిజంగా. ఆయన గొప్పవాడు, ఆయనతో పోల్చుకోవట్లేదు. కానీ ఎందుకు అంత పవర్ తెలుసా? దాని గురించి నేను ప్రత్యేకంగా ఆయన గురించి చెప్తా ఒకరోజు. యెహోషువ ఒక మంచి నమ్మకమైన ఏమంటారు పరిచారకుడు, నమ్మకమైన విశ్వాసి. మోషే గారి దగ్గర ఎంతో నమ్మకంగా ఉన్నాడు, ఎంతో విధేయతగా ఉన్నాడు. ఎంత విధేయత అంటే, మోషే గారు కొండ ఎక్కినప్పుడు కొండ దగ్గర కింద యెహోషువ నువ్వు ఎక్కడుండో, నేను దేవుడితో మాట్లాడొస్తాను అని చెప్పి వెళ్తే, మా అయ్యగారు పైకి వెళ్ళాడు, నేను కింద చక్కగా పెత్తనాలు చేసుకుందాం, వచ్చేదాకా ఆయన వెళ్తే రాడు. 1 రోజా 2 రోజులా 3 రోజులా 40 రోజులు ఉంటాడో తెలియదు, 20 రోజులు ఉంటాడో తెలియదు, 3 రోజులు ఉంటాడో తెలియదు, అసలు పగలు రాత్రి కూడా తెలియదు. ఆయనకే చక్కగా దేవుడితో మాట్లాడుతూ అన్నీ మైమర్చిపోతాడు. నేనేమో ఇక్కడ కూర్చొని ఉండాలా, ఈలో కొంచెం అటు వెళ్ళొద్దాం ఇటు వెళ్ళొద్దాం అని అనుకోలేదంట యెహోషువ. మన ప్రార్థనకి బలం ఎప్పుడు వచ్చిందో తెలుసా? మీరు గుర్తుపెట్టుకోండి. చాలామంది అంటారు ప్రార్థన ఎవరు చేసినా దేవుడు వింటాడు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాం, ఎవరితో ఒకరితో ఆపరేషన్ చేసుకుంటామా?
అందరూ ట్రైనింగ్లో ఉన్న డాక్టర్లు ఎవరైనా సపోజ్ వాళ్ళు ఇంకా చదువుతున్నారు లేదా చదివి ట్రైనింగ్ చేస్తున్నారు, వాళ్ళతో చేయించుకుంటామా? ఇంజక్షన్ చేయించుకోవడానికి కూడా అమ్మ నువ్వు నీకు సీనియారిటీ ఉందా, నువ్వు సరిగ్గా చేస్తావా? ఎందుకని మరి వాళ్ళు చదివారు అదే ఎంబీబీఎస్ వాళ్ళు చదివి వాళ్ళకి కొంచెం సీనియర్లు, వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, వీళ్ళకి లేదు అంతే తేడా. ఇద్దరు చదివేశారు కదా, మరి చేయించుకోవచ్చుగా, చేయించుకో. వాళ్ళకి అనుభవం ఉంది, వాళ్ళకి ఆ కష్టసుఖాలు తెలుసు, వాళ్ళని ఆ స్టేజ్కి వెళ్ళడానికి వాళ్ళు ఎంతో దాటుకుని వచ్చారు. అందుకని అలాంటి ఒక సీనియర్స్ ఇప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు చూడండి, ఇద్దరు, ఒక సీనియర్ డాక్టర్ ఉంటారు, ఒక జూనియర్ డాక్టర్ ఉంటారు అక్కడ, మత్తిచ్చేవాళ్ళు కాకుండా. మరి ప్రార్థన చేయడానికి మాత్రం ఎవరు చేసినా వింటాడండి. నేను చేస్తే మేము చేసుకోలేమా? వాళ్ళే చేయాలా? నువ్వు అంత తిన్నగా ఉండు, మరి తిన్నగా ఉండి చేస్తే దేవుడు ఖచ్చితంగా వింటాడు. మనమేమో పొద్దున్న ఎత్తే బూతులు, తెల్లారులు వేస్తే అందరిని చెప్పించడాలు, నువ్వు అట్లవ్వా, నువ్వు ఎట్లవ్వా, వాళ్ళు నాకు మేలు చేయలేదు కానీ వాళ్ళు నాశనం అయిపోవాలి, వీళ్ళు నాశనం అయిపోవాలి అని తిట్టుకుంటా అదే నోటితో ప్రభా నువ్వు అది చేయి, ఇది చేయండి, చేయవు. చెప్పించాలి అని అంత కోపం వచ్చినా కంట్రోల్గా చెప్పించకూడదు. ఇలా పిచ్చిగా తిట్టాలి అన్నంత కోపం వచ్చినా నోరు కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా చాలా ఉంటాయి. ఆయన కోసం నిలబడే ఆ యొక్క పట్టుదలగా మనం భక్తిగా ఉండే ఆ పద్ధతిని బట్టి దేవుడు ప్రార్థన అంటాడు. యెహోషువ మోషే పైకి వెళ్తే అక్కడే ఉండిపోతాడండి. తిండి ఆయన తినడం, ఎలాగో ఆయన దేవుడితో మాట్లాడతాడు, ఈయన తిండు కింద. కనీసం మంచి లేని తాగొద్దాం, మా గురువు గారు పైకి వెళ్ళాడు. ఒక పని అప్పు చెప్పామంటే కొంతమంది అది సిన్సియర్గా చేయరు. రేపు వారం చేద్దాం అనుకున్నాలేమ్మా, ఈ వారం చేద్దాం లేదు అంటే ఇక్కడ అది నార్మల్గా తీసుకోకూడదు. కొన్నిసార్లు అది చాలా సీరియస్గా తీసుకోవాలి. దేవుడు గమనిస్తున్నాడు. మేము అదే నేర్చుకున్నాం. ఏదైనా ఒక పని చెప్తే నువ్వు అది పనిగా చూడొద్దు, అది నీకు ఇచ్చిన ఒక అవకాశం అంట. ఇది ఇప్పుడు చెయ్యిసే, ఈ వారం ఇది చెయ్యి అంటే అది ఆ వారమే చేయడంలో నీకు విధేయత తెలిసింది. అందులో నీకు ఒక మార్పు పడింది, నీకు ఒక పవర్ వస్తుంది తెలియకుండా. అందులో విధేయత, అది నువ్వు ఒకవేళ నువ్వు నెక్స్ట్ వారం చెయ్యొచ్చు, అది ఈ వారం అవసరమే ఉండకపోవచ్చు, కానీ చెప్పారు అంటే అది నువ్వు చేయడంలో చాలా విధేయత ఉందండి. లేకపోతే వాళ్ళకి చెప్పడం, వీళ్ళకి చెప్పడం, లేదంటే ఇది ఈరోజు కాదులే, నాకు ఈరోజు కొంచెం టైర్డ్గా ఉంది, నేను రేపు చేస్తా, అంత 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 లైట్గా తీసుకోకూడదు కొన్ని విషయాలు. ఎందుకు తెలుసా? మోషే పైకి వెళ్తే యెహోషువ కింద ఉండిపోయాడు. అసలు 40 రోజులు ఆయన ఏం చేసి ఉంటాడు అంటారు. నేను అదే ఆలోచిస్తూ ఉంటాను, 40 రోజులు ఎలా? ఇప్పుడు నేను పొద్దున్న వెళ్ళిపోయి బయటికి ఇక్కడే ఉండు మా హేమంత్తో అన్నాను అనుకో, సపోజ్ పొద్దునుంచి హేమంత్ కూర్చొని మధ్యలో ఏం చేస్తాడు ఒకసారి అయినా పాపం, మంచిళ్ళని తాగొద్దాం, ఇక్కడ ఏమి లేవు, మంచిళ్ళని తాగొద్దాం ఇంటికి వెళ్ళి అనిపిస్తుంది మనకి జనరల్గా. కానీ ఆయనకి అలా కూడా అనిపించలేదు. ఎందుకో తెలుసా? పక్కన ఇశ్రాయేలు ప్రజలు పాలెం ఉంది, వాళ్ళేమో చక్కగా తిని తాగి డాన్సులు వేస్తున్నారు. మా అయ్యగారు పైకి వెళ్ళాడు దేవుడితో మాట్లాడడానికి, ఆయన రావట్లేదు, ఆయన ఏమైపోయాడో ఏంటో అని వీళ్ళు విందులు వినోదాలు చేసుకుంటున్నా కూడా కనీసం ఏం చేస్తున్నారు వీళ్ళని చూడటానికి కూడా అలా. యెహోషువ నాకు అనవసరం అయింది, నేను చూడు, నా యొక్క యజమానుడి, నా యొక్క దైవజనుడు ఇక్కడ ఉండమన్నాడు, అంతే ఉంటా అంతే. ఆ ఒక్క పాయింట్ మీద దేవుడు ఆయన్ని ఎంత హెచ్చించాడు తెలుసా? నమ్మకమైన వాడని ఒక ముద్ర వేసాడండి. ఎంత నమ్మకం అంటే అలా ఉంటారో తెలుసా? ఇక్కడ ఉండు అంటే అంత. మోషే కొండ దిగి వచ్చే వరకు అక్కడే ఉన్నాడు. మోషే గారు అడుగుతాడు, ఏంటి యెహోషువ అక్కడ ఏంటి సౌండ్లు వస్తున్నాయి, ఏంటి మన వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? ఏదో డ్యాన్సులు కడుతున్నట్టున్నారు, ఏదో మేళతాళాలు వాయిస్తున్నారు, ఏం జరుగుతుంది అక్కడ అంటే, ఏమోనయ్యా నాకు తెలియదు అంటాడు. నాకు అసలు చదువుతుంటే నాకు మధ్య పోతుంది నా చాప్టర్. ఎలా అంత విధేయత కలిగి ఉండడం అన్ని రోజులు. ఇప్పుడు ఒక పని అప్పు చెప్తే కాసేపటికి అటెండ్ ఇటెళ్ళి చెప్పగానే చేయరు, దాన్ని మళ్ళీ తర్వాత చేయడం, లేకపోతే దానికి ఏదో పంక చెప్పడం, మేము ఆ టైంకి చేస్తాంలే అమ్మా అంటారు. కానీ ఆ చేయడంలో ఎంత విధేయత ఉంటుందోనండి. ఆ టైంకి అది చేయదు, అవసరం లేకపోయినా సరే దేవుడు లెక్కేస్తాడు ప్రతిదీ కూడా. ఆ ఒక్క పవర్ అండి. అడిగితే సూర్యుడిని ఆపేసింది, చంద్రుడిని ఆపేసింది. అక్కడ రాయబడింది బైబిల్లో. మళ్ళీ అలాంటివి రోజు ఇంకోటి లేదంట. సూర్యుడు మిస్ అయిపోయిన రోజు కానీ, చంద్రుడు మిస్ అయిపోయిన రోజు కానీ మళ్ళీ చరిత్రలో లేదు. ఎందుకంటే ఆ రోజు సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు కూడా ఆగిపోయాడు, సృష్టి ఆగిపోయింది. చెప్పాలంటే ఒక మాటలు యుద్ధం జరుగుతూనే ఏమంది.
సూర్యుడాను వాగు అంటే ఆగాడు, చంద్రుడాను వాగు అంటే ఆగాడు. అంత పవరు ఆయన ప్రార్థనకు ఉందండి. యెహోషువ ప్రార్థనకు అది వింతే. ఈ రోజున అదే కాదు, వినే దేవుడు అలాగే ఉన్నాడు. కానీ చేసే మనుషులమే మనలో కొంచెం ఇంకా కొన్ని లోపాలు, ఇంకా కొన్ని ఆపుకోలేని, కంట్రోల్ చేసుకోలేని మనసు కొన్ని ఉంటాయి. చాలామంది అతిశయం కోసం కాదు, కానీ కొంతమంది నాకు చెప్తారు, మీరు ప్రార్థన చేస్తే జరిగిద్దమ్మా. నేనేం పెద్ద పెద్ద చదువులు చదవాలా, లేదంటే నేనేమి డిగ్రీలు చదవాలా, బైబిల్కి సంబంధించిన నాలెడ్జ్ కూడా లేదు నాకు చెప్పాలంటే. బైబిలే చదువుతాను కానీ దీనికి సంబంధించిన బుక్స్ ఒక అన్ని బుక్స్ ఏం చదవను. మళ్ళీ దీనికి సంబంధించిన కోర్సులు కూడా చదవాల. నేను చదువుతానంటే ఒకసారి ప్రభు వద్దు, నేను ఇచ్చిన జ్ఞానం నీకు చాలా అన్నాడు, అది కూడా చదవాల. సీటెక్, బీటెక్, ఎండి చదవకూడదని కాదు, నా గురించి చెప్తున్నా. మామూలుగా చదివేవాళ్ళు ఉన్నారు, మంచిదే చదివితే. కానీ వాళ్ళు చెప్తారు ఒక మాట, ఆ మాట చాలు, ప్రార్థన చేస్తే జరిగింది. ఆ ప్రార్థన చేయిస్తే దేవుడు వినడానికి ఎన్ని నష్టపోయానో నాకు తెలిసింది. ఎన్ని వదులుకున్నానో, ఎన్ని చంపుకున్నానో, ఎంత కంట్రోల్ చేసుకుంటానో. ఇంకా చేసుకోవాలి, ఇంకా చాలా ఉన్నాయి మారాల్సినవి నాకు కూడా. ఎందుకంటే మనం ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మనం చాలా చాలా సమర్పణ కలిగి జీవించాలండి. యెహోషువ మామూలు మనిషి, మనలాగే పుట్టాడు, మనలాగానే తను కూడా బ్రతికాడు. కానీ అతను ప్రార్థనకి సూర్యుడు ఆగిపోయాడు. ఈరోజు ఏది ఆగదు మన ఇంట్లో. ప్రార్థన చేస్తే గొడవ ఆగదు, ఒక ప్రార్థన చేస్తే ఒక సమస్య ఆగదు, ఒక ప్రార్థన చేస్తే ఏది కూడా ఆగదు. మేము చేస్తున్నామండి, పొద్దున సాయంత్రం చేస్తూనే ఉంటామండి. 5 గంటలు చేస్తామండి, 6 గంటలు చేస్తామండి. ఎందుకు ఉపయోగం లేని ప్రార్థన? చిన్న ప్రార్థన చేస్తే నేను కొన్నిసార్లు మోకరించి కూడా చేయను, జస్ట్ చిన్న మనసులో అలా ప్రార్థన చేస్తూ ఉంటాను అంతే. మీరు నేర్చుకోవాలి. మీరు కూడా అలా ప్రార్థన చేయడం ఇంపార్టెంట్ కాదు, ఎన్ని గంటలు చేసామని కాదు, ఆ చేసే ప్రార్థన. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పే ఒక మాటకి, కౌన్సిలర్ చెప్పే మాటకి, కార్పొరేటర్ చెప్పే మాటకి తేడా ఉందా లేదా? రికమెండ్ చేస్తే ఎమ్మెల్యే గారు ఏమంటాడు, ఫోన్ చేసి చూడండి అంటాడు. కానీ కార్పొరేటర్ అదే మాట చెప్పాలంటే కొంచెం ఎవరైనా ఇచ్చి అయ్యా ఇట్లా చెయ్యండి అని. పవర్ స్థాయిని బట్టి పవర్ పెరిగింది. మరి మనం ఇక్కడ రికమెండ్ చేసే క్యాండిడేట్ దేవుడికి చెప్పాలంటే సేవకుడు కూడా చాలా చాలా ఈ లోకం నుంచి వేరే ఈ లోక సుఖాలు, సంతోషాలు ఎన్నో వేరు పరుచుకోవాలి. అన్నింటిలో మునిగి తేలి ప్రార్థన, అందరూ చేసేది ప్రార్థనే కాదంట్లా, అందరూ చేసేది అదే, అందరూ ఆయనకే చెప్పాలి. కానీ ఆ వినాలి అంటే ఆ పవర్ మనకు ఉండాలి నిజంగా. అందుకే చాలా కొన్ని వదులుకోండి, ప్రార్థన చేస్తే ప్రభు ఆలకించాలి. మన మాటలో దేవుడు వినాలి. 10 మంది మాట్లాడితే మనకి వినబుద్ధి చిరాకు వచ్చేసింది, ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన బాగోదు, వినం. అదే కొంతమంది చెప్పారనుకో వింటాం. మనమే అలా ఉన్నప్పుడు మనుషులుగా సర్వము సృష్టించిన సృష్టికర్త ఆయన ఎలా ఉంటాడండి? ఎవరు పడితే చెప్పండి 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 అంట అని ఏం మాట్లాడు. మీ ప్రార్థన నేను వినను అన్నాడు. మీరు దౌర్జన్యం చేస్తే, మీరు పాపాలు చేస్తే, మీ చేతులు రక్తంతో తడుపుకొని మీ ఇష్టమని మీరు బతికితే మీ ప్రార్థన మీరు చేసినప్పుడు నేను చెవులు మూసుకుంటా అన్నాడు దేవుడు. నేను ఎన్నో అని చెప్పేసాడు డైరెక్ట్గా. కాబట్టి మన ప్రార్థన దేవుడు వినేటట్టుగా ఉండాలంటే మనలోనే ఉంది అది. మనం ఎంత మంచిగా ఉంటామో, మంచిగా ఆలోచిస్తామో, అది ఎంత విధేయతగా ఉంటామో. పెద్దవాళ్ళకి విధేయతగా ఉండాలి, వాళ్ళు మంచోళ్ళు కాదు అయినా ఉండు. నేను ఎప్పుడు అదే చెప్తాను, మనల్ని దేవుడు చూడాలి, దేవుడు హెచ్చించాలి, మన భక్తిని దేవుడు చూడాలి, మన పరిచర్యని దేవుడు చూడాలి. ఎవరు గుర్తించవసరం, ఎవరు పొగడవసరం, ఎవరేం చేయవసరం. ఎందుకంటే చూసేదాయన, మనకి ఇచ్చేదాయన ప్రతిఫలం. మనుషులు ఎవరు ఒకవేళ ఎత్తే 100 200 ఎత్తారు, లేకపోతే 500 1000 ఎత్తారు, లేకపోతే ఏదో కాంప్లిమెంట్ ఇస్తారు. కానీ ఆయన ఇస్తే ఆ స్థాయి వేరండి. అందుకే ఆయన చూస్తున్నాడు లేదా ప్రభా, నువ్వు చూసే దేవుడికి అంతే. నీ పని నువ్వు చేసుకో. వాళ్ళు తిట్టారని, వీళ్ళు ఎగిరిచ్చారని, వీళ్ళు ఎలా అన్నారు, వాళ్ళు యుద్ధం అన్నారు, వీళ్ళు మమ్మల్ని కాదు, దరిద్రం అనిపించాడు. ఈ దరిద్రం అనిపించినప్పుడు ఏ చుట్టం ఆయన దగ్గరికి రాలా, ఎవరో పలకరించాల. ఆడి దరిద్రం రా, ఆడి దరిద్రం రా అని వదిలేస్తాడు. ఈయన దేవుళ్ళలోకి వచ్చాక దేవుడు ఈయన చక్కగా ఆశీర్వదించి మంచిగా ఆయనకి ఒక స్థాయి ఇచ్చి ఒక ఇల్లు కట్టుకొని, డాబా కట్టుకొని, యేసుప్రభు వారి ఫోటో చక్కగా దేవుడు కృతజ్ఞతగా ఎదురు పెట్టాడంట. అప్పుడు వచ్చాడు ఇలా బామ్మది లోపలికి రాగానే ఇలా చూశాడంట. బావా నువ్వు ముందు ఆ ఫోటో తీసి
అన్నాడంట. ఏం బాబా ఆ ఫోటో మన ఇంట ఉందా ఏంటి అసలు ఆ ఫోటో ఏంటి? మరి బావ ఏమైపోయాడు? దరిద్రంగా అనుకున్నప్పుడు, రోగాలతో ఉన్నప్పుడు, మరి అందరితో చిచ్చి అన్నప్పుడు ఏ బావ లేడు. కొంచెం ఇల్లు కట్టుకొని కొంచెం మంచిగా బతుకుతున్నప్పుడు వచ్చాడు. నేను రాను బాబు ఇంట్లోకి, ఆ ఫోటో తీసి. ఈ బుద్ధి లేనివాడు కూడా ఉన్నాడుగా, ఈ బుద్ధి లేనివాడు కూడా బావా నువ్వు అసలు నేను కౌగిలించేసుకుని, నిజంగానే జరిగింది, ఇది అబద్ధమేం కాదు కథ కాదు అని చెప్పారు. కౌగిలించేసుకుని బావా నువ్వు అసలు నా ఇంటికి రాకపోతే ఎట్లా బాబా, నువ్వు ఎన్నో సంవత్సరాల తర్వాత నా ఇంటికి వచ్చావు బాబా, నువ్వు రా బావా అంటే నేను రాను బాబా, మరి నేను ఆ ఫోటో అంటే నేను లోపల రాను అంటే సర్లే బాబా నీకోసం తిప్పి పెడతా అని పెట్టాడంట. తిప్పింది మొత్తం తిప్పాడు. తర్వాత తారుమారు ఏ స్థాయికి వచ్చాడో ఆ స్థాయికి 2 సంవత్సరాలు అవుట్, మొత్తం పోయింది. పెద్ద బిజినెస్ ఆ రోజుల్లో, మంచి వ్యాపారం దేవుడు ఇచ్చాడు, మంచి ఇల్లు కట్టుకున్నాడు, మంచిగా బ్రతుకుతుంటే ఎవరి కోసం దేవుడిని తీసేస్తాడండి. ఎవరి కోసం ఎవరు నచ్చి మన ఎంట ఉంటా ఉందా, నువ్వు చర్చికి వెళ్తున్నావు ఏంటి, మన ఎంట ఉంటా ఉందా, నువ్వు బాప్తిజం తీసుకున్నావు ఏంటంటే, మరి ఆ రోగం వచ్చినప్పుడు ఏమయ్యారు వీళ్ళు, కష్టం వచ్చినప్పుడు ఏమయ్యారు, ఎక్కిరించినప్పుడు ఏమయ్యారు, ఎవరు కనీసం కన్నీళ్లు గార్చుకొని కూర్చుంటే వచ్చి ఓదార్చిన వాళ్ళు లేరు. అన్నీ బాగున్నప్పుడు అందరూ వచ్చి డైలాగులు వేస్తారు. కొంతమంది వినేసి అవును వాళ్ళంటే వాళ్ళు లేదు కదా అనుకొని చక్కగా చర్చి మానేయడం, లేదంటే చక్కగా ప్రార్థన మానేయడం, వాళ్ళతో పాటు తిరగడం. సాతాను కూడా ఎరేస్తాడు, పంపిస్తాడు. ఎదుగుతున్నారా బాబు వీళ్ళకి ఒకరిని పంపిద్దాం, వీళ్ళు తెలుసుకోరు. బుద్ధి జ్ఞానం లేని కంచర గాడిద వలె మీరు ఉండొద్దు అన్నాడు దేవుడు. ఎవరి మాటలు వినకూడదండి. భక్తిలో విన్నా పడిపోతాం. మనం ఏ స్థాయిలో ఉన్నాం, దేవుడు ఏ స్థాయిలో వచ్చాం, మనం ఏ రోగంతో వచ్చాం, ఏ బాధతో వచ్చాం, ఏ అప్పుతో వచ్చాం, ఏ గొడవతో వచ్చాం, ఏ పరిస్థితిలో వచ్చాం గుర్తుపెట్టుకొని ప్రతిరోజు స్తుతించేవాడు. వస్తారు, ఎవరో ఒకళ్ళు వస్తారు, డైలాగులు ఆడతారు. అవన్నీ పట్టించుకోకుండా మనం భక్తిలో కరెక్ట్గా ఉండాలి. యెహోషువ యొక్క భక్తి, యెహోషువ యొక్క యథార్థత, యెహోషువ యొక్క నమ్మకత్వం. ప్రార్థన చేస్తే సూర్యుడు ఆపింది, ప్రార్థన చేస్తే చంద్రుడు ఆపింది. ఈరోజు నీకు 3 పాయింట్లు చెప్పాను. 3 చెప్పడానికి సమయం ఉంది, ఇంకా ఎక్కువ లేదు. మిగతాయి మళ్ళీ కావాలంటే నేను రేపు శనివారం చెప్తాను, బల్లారాధన రోజు శనివారం చెప్తా. అయితే 3 పాయింట్లు ఏంటి చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పాను, గాడిద మాట్లాడింది వింత. ఎందుకు మాట్లాడింది అది కూడా చెప్పా. మనం చెక్ చేసుకోవాలి. వెళ్ళిపోకూడదు. ఏదన్నా మనకి తేడా కొట్టింది అంటే ఖచ్చితంగా మన తప్పే, మన పొరపాటే, మన అవిదేదే. అప్పుడు మనం ఎత్తుక్కొని ప్రభా ఎక్కడ తప్పైనా చెప్పి మనం చెక్ చేసుకోవాలి. 2వ వింత, యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఆగిపోయారు. సరే ఓకే, ఈ 3 పాయింట్లు మనం విన్నాం కదా. ప్రార్థన చేసుకుందాం. 3 పాయింట్లు బట్టి ప్రభా నా